ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అరిపిరాల గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, గ్రామ సర్పంచ్ గాండ్ల స్వాతిలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ బుచ్చయ్య, సర్పంచ్ స్వాతి, జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బివి రావు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిహెచ్ దుర్గయ్య, పాఠశాలల ఉపాధ్యాయులు ఎస్ సుధాకరాచారి, జి శ్రీనివాసులు సంయుక్తంగా మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొంటూ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం జరిగింది. అనంతరం 10వ తరగతిలో 538 మార్కులతో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థి సుంచు తేజస్ను గ్రామ సర్పంచ్ శాల్వాతో కప్పి 5,000 రూపాయల బహుమతిని అందజేసి ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. హరిపిరాల గ్రామంలో ఉన్న బడియుడు పిల్లలందరినీ కూడాను మన గ్రామంలోనే ఉన్నటువంటి ప్రభుత్వ బడిలో చేర్పించడమే లక్ష్యంగా గ్రామ సర్పంచ్ గారు, అలాగే గ్రామ పంచాయతీ వార్డు సభ్యులందరూ, అలాగే ఈ గ్రామంలో పనిచేస్తున్నటువంటి ప్రాథమిక పాఠశాల, అలాగే హై స్కూలు ఉపాధ్యాయ బృందం అంతా కూడా కలిసి మరి గ్రామస్తులందరి యొక్క సహకారంతో ప్రతి ఇంటింటికి కూడాను వెళ్ళి పిల్లల్ని మన పాఠశాలలో చేర్పించేటువంటి ప్రయత్నంగా వాళ్ళను ప్రభుత్వ పాఠశాలకి ఇస్తున్నటువంటి సౌకర్యాలను, అందిస్తున్నటువంటి విద్యా సౌకర్యాలను కూడాను తెలియజేయటం జరిగింది. కొద్దిమంది మాత్రమే ఈ గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు. ఆ పిల్లల్ని కూడాను మన అరిపిరాల పాఠశాలలోనే చేర్పించేటువంటి విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. పాజిటివ్గానే ఉంది. ఆల్రెడీ గ్రామ పంచాయతీ అంతా కూడాను మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను మన స్కూల్లోనే చేర్పించుకొని ప్రభుత్వం అందిస్తున్నటువంటి సౌకర్యాలను పొందాలని ఆల్రెడీ మరి ప్రజలందరూ కూడాను మోటివేట్ చేసినట్టుగా కనిపించింది. ఆ దిశగానే తల్లిదండ్రులందరూ కూడాను ఆలోచిస్తున్నట్టుగా మరి వాళ్ళ ఒక ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నటువంటి ఒక నలుగురు పెంచుకోవడం జరిగింది ఈ సందర్భంగా. కానీ మిగతా ఆ పిల్లలందరినీ కూడాను ఈ బడిలోనే చేర్పించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అలాగనే ప్రభుత్వము గతంలో ఇస్తున్నటువంటి సౌకర్యాలకు తోడుగా, అంటే గతంలో ఇస్తున్నటువంటి సౌకర్యాలంటే మంచి నిపుణులైనటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరొక వైపు మధ్యాహ్న భోజనం, శుచికరమైనటువంటి పౌష్టికమైనటువంటి మధ్యాహ్న భోజనంతో పాటు అలాగే 2 యూనిఫామ్లు, ఒకటి పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు ఈ సంవత్సరం అదనంగా అంటే ప్రజల యొక్క అవసరము మారుతున్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా మరి రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా విధానాన్ని మార్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే మరి ప్రీ ప్రైమరీ సెక్షన్లను ఓపెన్ చేయడం జరిగింది. బడిబాట కార్యక్రమంలో చాలా చక్కగా పిల్లలు, పెద్దలు అందరూ చురుకుగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కొత్త అడ్మిషన్లు కూడా చాలా వరకు చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళతో ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు కూడా చదువులో కానీ, డ్రాయింగ్లో కానీ, ఆటల్లో కానీ, పాటల్లో కానీ అన్నిట్లో ముందు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వెళ్ళడం జరిగింది. అందరూ ఆలోచించి మన స్కూలు బడిని అడ్మిషన్లతో పూర్తి చేసి చాలా చక్కగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. బడిబాట కార్యక్రమంలో ఎన్రోల్మెంట్ అనే ప్రక్రియలో ఇక్కడ హరిపిరాలం మొదటి నుంచి చైతన్యవంతమైనటువంటి గ్రామం. మరి దీనిలో భాగంగా ఈరోజు జరిగినటువంటి ర్యాలీలో ఇప్పుడు స్పాట్లోనే ఒక 4 హై స్కూల్ విద్యార్థులు కూడా ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం, అది మా సర్పంచ్ గారు, తర్వాత ఇవాళ వచ్చినటువంటి ఎంఈఓ గారి యొక్క కృషి, వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో రకాలుగా సౌకర్యాలు మనకు కల్పిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం నిన్నటి నుంచి కొత్త పథకం స్టార్ట్ చేసింది, బ్రేక్ఫాస్ట్. కొన్ని కారణాల వల్ల కొన్ని జిల్లాలకే పరిమితమైంది. దాదాపుగా ఎంఈఓ గారు ఇంతకుముందు చెప్పినట్లుగా 15th ఆగస్టు వరకు అన్ని పాఠశాలలో కూడా, మన పాఠశాలలో కూడా ఉదయం 8 వరకే బ్రేక్ఫాస్ట్ వస్తుంది. మీ పిల్లలు వచ్చినట్లయితే 8:30కి బ్రేక్ఫాస్ట్ చేసి, అది నిజానికి మనం ఇంట్లో అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం అలాంటి ఏర్పాటు చేసింది. నిజానికి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. బడిబాట కార్యక్రమం నిర్వహించడం వల్ల తల్లిదండ్రులకు మోటివేట్ చేసి, తల్లిదండ్రులను బడిబాటలో ఎలాంటిది కూడా సౌకర్యాలు ఉన్నాయి, ఆ సౌకర్యాలు వినియోగించుకోవాలని మోటివేట్ చేయడం జరిగింది. ఆ మోటివేషన్లో పేరెంట్స్ కూడా చాలా రెస్పాండ్ అయ్యారు. చాలా సంతోషకర విషయం. భవిష్యత్తులో
ఇప్పుడు లేనటువంటి సౌకర్యాలు వీరు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కల్పిస్తున్నది. ఆ గవర్నమెంట్ కల్పించే సౌకర్యాలను పూర్తిగా వినియోగించుకోవాలని ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత భోజనము, ఉచిత గుడ్లు, తర్వాత రాగి జావా ఇవన్నీ కూడా మన కోసం ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా ఈరోజు మన కోసం చేస్తున్నందుకు గవర్నమెంట్కి కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నాం. దీన్ని కూడా గ్రామ ప్రజలు కూడా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 9 రోజుల ప్రజాపాలనలో భాగంగా మరి మేము మా విద్యాశాఖ పరంగా కూడా మాకు అనేక కార్యక్రమాలు ఇచ్చారు. అనేక కార్యక్రమాలను కూడా మేము మరి ఛాలెంజ్గా తీసుకుంటూ ఈ గ్రామంలో మేము ప్రతిరోజు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మెనూ ప్రకారం కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం కానివ్వండి మేము ఫాలో అవుతున్నాము. మాకు ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు చాలా తోడ్పాటు, చాలా సహకారం అందిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఒక డిజీ కార్యక్రమం తీసుకోవాలనే కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు పాఠశాలకు ఒక టార్గెట్ పెట్టారు. లాస్ట్ ఇయర్ 125 ఉన్నారు, ఈసారి 138 కావాలి. దాంట్లో 33 మంది పిల్లలు వెళ్ళిపోయారు ఆల్రెడీగా. అంటే ఇంకా 46 మంది మాకు జాయిన్ కావాలి. 10% ఎక్స్ట్రా ఉండాలనేటువంటి గవర్నమెంట్ ఆదేశాలు. ఇది ఖచ్చితంగా మేము ఛేదిస్తాము. 146 చేస్తాము. 146 కాకుండా ఎక్కువ చేస్తామని మేము ఆశిస్తున్నాము. మా సర్పంచ్ గారు మాకు తోడుగా ఉంటారు, గ్రామ పెద్దలందరూ కూడా తోడుగా ఉంటారు. వారి సహకారంతో మేము ఖచ్చితంగా మరి మా ఎంఈఓ గారి కృషి వల్ల మాకు ప్రీ ప్రైమరీ శాంక్షన్ అయింది. అందులో గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే అందులో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లల్ని ఖచ్చితంగా మన పాఠశాలలో చేర్పించి మరి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకు ఆర్థికంగా మరియు మా పిల్లల్ని వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశాన్ని మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి ఇంత పెద్ద కార్యక్రమానికి సహకరించిన గౌరవనీయులు పెద్ద సర్పంచ్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు మరియు గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మరి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తారని ఆశిస్తూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకుంటారని. మై నేమ్ ఇస్ తేజస్ ఆమ్స్టర్. ఐ కంప్లీటెడ్ 10th ఇన్ దిస్ స్కూల్. మా స్కూల్లో 10th ఫ్యాకల్టీ, 10th టీచర్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ఉన్నారు. చాలా బాగా చెప్తారు. అండ్ మా దగ్గర ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఫ్రీగా, చాలా బాగుంటుంది. ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కూడా ఉంటాయి. డ్రాయింగ్స్ కానీ ప్రతి ఒక్కటి మాకు ఐకాన్స్, అభ్యాస్ దీపికాస్ అన్నీ ప్రొవైడ్ చేశారు. చాలా బాగా చెప్తారు టీచర్స్ కూడా. డిజిటల్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ప్యానల్ బోర్డ్స్ ఇచ్చారు. అన్ని ఫ్యాకల్టీ, హెచ్ఎం సార్ వాళ్ళందరూ బాగా చెప్తారు. అంతంత డబ్బులు పెట్టి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే బదులు ఇక్కడున్న ఫెసిలిటీస్ యూజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంతే ఈ బడిబాట కార్యక్రమంగా కూడా అందరూ సర్పంచ్ మేడం అయితే, హెచ్ఎం సార్, ఎంఈఓ సార్ గారు వీళ్ళంతా వచ్చి చేసినందుకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని అనుకుంటుంది. ఈ సంవత్సరం ఇంకా స్ట్రెంత్ పెరుగుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. అందరికీ సార్ వాళ్ళకి థ్యాంక్ యూ. టీచర్లు అందరూ మంచిగా చెప్తుళ్ళు. ఈ బళ్ళు మంచిగా ఉన్నాయి, ఇక్కడికి రావాలి కోరుకుంటున్నాం. మై నేమ్ ఈజ్ సుశస్య. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 6th క్లాస్. 5th క్లాస్లో బాగా చెప్పారు. 6th క్లాస్లో కూడా బాగా చెప్పాలని కోరుకుంటున్నాను. అందరూ గవర్నమెంట్కే స్కూల్కి రావాలి, ప్రైవేట్కి వెళ్ళకూడదు. స్టడీ కూడా బాగుంది. మధ్యాహ్నం భోజనం కూడా పెట్టాం. గవర్నమెంట్ స్కూల్కే అందరు రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకూడదు. ఇక్కడ టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, ఆహారమైన ఎగ్స్, అన్ని సబ్జెక్ట్స్ ఇవన్నీ చాలా బాగా చెప్తారు. నేను ఇప్పుడు 5th క్లాస్ చదువుతున్నా. 4th క్లాస్లో చాలా బాగా చెప్పారు. నాకు ఇప్పుడు 5th క్లాస్లో కూడా చాలా బాగా చెప్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.